ఏమైనా బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ ఎలక్షన్స్లో ఈవినింగ్ 6:30 to 7 ఆ టైంలో కూడా ప్రధాని మోదీ కేంద్ర బీజేపీ కార్యాలయంలో కొంత కీలక ప్రసంగం ఉండబోతుంది అంటున్నారు. సో అదేవిధంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర కూడా సెలబ్రేషన్స్ చూసాం. ఈ బీజేపీ హవా సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? ఎక్కడ మిగతా వాళ్ళు తగ్గారని అనుకోవచ్చు ఈ ఎలక్షన్స్లో? బీజేపీ హవా అనకుండా బీజేపీ చేస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు దృష్టిలో పెట్టుకునే సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా కూడా నరేంద్ర మోడీ గారు 24 గంటలకి 20 గంటల పాటు కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక నిజమైన కాపలాదారుడు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పటం. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కారుతో కేంద్రం ఇస్తున్నటువంటి వివిధ రకాలైన పథకాలతో డబుల్ ఇంజన్ సర్కారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలు మన దేశంలో 21 రాష్ట్రాలు పైగా ఉన్నాయి. ఇక మీరు ఇక్కడ వెస్ట్ బెంగాల్కి వచ్చే రోజులకి అక్కడ మా గెలుపుకి కారణాలు ఇందాక మనం చాలా చెప్పుకున్నాము. అవే కాకుండా మరి టీఎంసీ అక్రమాలకు ఏదైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ప్రకారంగా సుప్రీంకోర్టుకి ఇప్పుడు వెళ్ళటం, అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా మరి సుప్రీంకోర్టు చెక్ పెట్టడం, కేంద్ర అధికారులతోనే ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతుందని సుస్పష్టంగా చెప్పటం. అంతేకాకుండా మతువ నమశూద్ర అనే యొక్క ఏవైతే కమ్యూనిటీలు ఉన్నాయో అవి బీజేపీ వైపు మళ్ళటం. ఎందుకంటే సిఏఏ అమలు తర్వాత ఈ యొక్క మతువ నమశూద్ర కమ్యూనిటీలు కూడా బీజేపీ వైపుకు రావటం. అట్లనే ఉత్తర 24 పరగణాలు కానీ, నదియా కానీ, కూచ్ బిహార్ కానీ, మాల్దా కానీ, ముర్షిదాబాద్ లాంటి సరిహద్దు జిల్లాలు, ఇవి ఎందుకు చెప్పుకున్నామంటే ఇవన్నీ సరిహద్దు జిల్లాలు. ఇక్కడ కూడా మరి అక్రమ వలసదారులపైన బీజేపీ చాలా కఠినంగా వ్యవహరించి వాళ్ళను పిన్ టు పిన్ చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వటం వలన ప్రజలందరూ కూడా మరి బీజేపీకి ఓటు వేయటం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మమతా బెనర్జీ యొక్క దుష్టక్రియలలో ఏదైతే హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే దుర్గామాత యొక్క నిమజ్జనాన్ని కూడా ఆవిడ బహిష్కరించటం, హిందువులందరూ కూడా ఆవిడ వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది. అంతేకాకుండా కేలుహోబే సంస్కృతి కానీ, పోస్ట్ పోల్ హింసపై ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో చాలామంది కూడా భయభ్రాంతులకు గురవటం కూడా జరిగింది. దీని మీద కూడా దాంతోపాటు ఈ 15 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న కాలంలో బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ వేసుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అదేవిధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ చేపలు తినేవారు, బెంగాల్ అస్తిత్వం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా ఏవి సీరియస్గా తీసుకోలేదు. అవి నిజంగా భారతీయ జనతా పార్టీ చేపలు తిందని ఎక్కడ చెప్పాల అంటే ఈవిడ లేనిపోయినవన్నీ సృష్టించటంలో, ఫేక్ సృష్టించటంలో ఈ టీఎంసీ యొక్క నిష్ణాతులైనటువంటి వాళ్ళు. మరి ఫేక్ ఓటర్స్ దాదాపుగా 86 లక్షల ఫేక్ ఓటర్స్ని మరి టీఎంసీ సృష్టించిందంటే వాళ్ళు నిజానికి చాలా దూరంగా ఉంటారు, సత్యానికి దూరంగా ఉంటారు. అసంకల్పితమైనవి, కల్పితమైన వాటిని మభ్యపెడుతూ ప్రజలని అక్రమ ఓట్లదారులతో, అక్రమ వలసదారులతో వాళ్ళు పాలన సాగించినటువంటి తీరు కోసమే మరి కేంద్ర బలగం మరి ఎంతో మంది ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా ఎంతో మంది ప్రాణత్యాగాలు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో మీరు కనుక పరిశీలించినట్లయితే ఎంతో మంది ఏబీవీపీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో బలిదానాలు జరిగాయి. వాటన్నిటికి కూడా కారణం ఏంటి అంటే మమతా బెనర్జీ యొక్క హింసాత్మకమైనటువంటి పోకడ, ఆవిడకు ఉన్నటువంటి డిక్టేటర్షిప్. వీటి వలన మరి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపటం. అయినా కూడా మా యొక్క బీజేపీ కార్యకర్తలు అక్కడ ప్రతి ఒక్క చోట కూడా మరి కష్టపడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ప్రజల వైపు అండగా ఉండటం, ప్రజల కోసం పనిచేయటం వలన ప్రజలందరూ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మోడీ గారి యొక్క, అమిత్ షా యొక్క ద్వయము, అంతేకాకుండా బలమైన స్థానిక నాయకత్వం కూడా ఈసారి ఎలక్షన్స్లో చాలా చక్కగా పనిచేసాయి. స్థానిక నాయకత్వమైనటువంటి సువేంద్ర అధికారి కానీ, దిలీప్ ఘోష్ గారు కానివ్వండి, సుకాంత మజుందార్ కానీ, వీళ్ళ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో చాలా చక్కగా అభివృద్ధి దిశగా పయనించడం జరిగింది. ఏదైతే 2021లో మాకు వచ్చినటువంటి 77 సీట్లకి ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదంతో ప్రధానమంత్రి మోడీ గారు అసోల్ పోర్తిబోన్ హామీని కూడా ఇవ్వటం వలన మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం, మరి హిస్టారికల్గా చరిత్ర సృష్టించి భారతదేశంలోనే చరిత్ర సృష్టించి 43 మంది 100కి 93 మంది వచ్చి మరి ఓట్లు వేసి ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించటం, అవినీతి ఆరోపణలో మరి మమతా బెనర్జీ యొక్క తీరుకు విసిగి వేసారిపోయినటువంటి బంగ్లాదేశ్ ప్రజలకు ఈ రోజున ఊరట కలిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా టీఎంసీ పార్టీలో అవినీతి ఆరోపణలు, ఆ పార్థ చటర్జీ గారు కానివ్వండి, అనుభద్ర కానివ్వండి, మండల్ కానివ్వండి, వీళ్ళు
టీచర్ రిక్రూట్మెంట్లో కూడా స్కాములు చేయటం, బొగ్గు స్మగ్లింగ్ చేయటం, పశువుల స్మగ్లింగ్ చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితులు. మరి ఒక టీఎంసీ అధికార పార్టీ అయి ఉండి మరి పశువుల్ని స్మగ్లింగ్ చేయటం అనేది నీచమైనటువంటి చర్యగా కూడా అక్కడ ప్రజలు భావించారు. అంతేకాకుండా మరి ఈ యొక్క ఎలక్షన్స్లో యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయటం జరిగినది. ఎందుకంటే అక్కడ ఈ 10 ఏళ్ల పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ, ఈ యొక్క మహిళా భద్రత కూడా కరువు అవటం వల్ల ఈ సిండికేట్ రాజ్ ఇవన్నీ కూడా అంతం చేయటంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం సఫలమైందని మేము భావిస్తున్నామండి. అంతేకాకుండా 294 సీట్ల మెజార్టీకి 148 కావాలనుకుంటే ఇవాళ మనకు 192 సీట్లు ప్రజలు ఇచ్చారంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో ఎటువంటి హింసాత్మకమైనటువంటి పోకడలు, ఎటువంటి అవినీతిమైనటువంటి పాలన, ఎటువంటి డిక్టేటర్షిప్ కలిగినటువంటి పాలన చూశారు. కాబట్టి ప్రజలు విసిగి వేసారిపోయి ఇంకోసారి మమతా బెనర్జీ ఎలక్షన్లో పాల్గొనాలంటేనే భయపడే రీతిలో ప్రజలు ఆమెను తరిమి కొట్టినటువంటి పరిస్థితులు. ఇది వెస్ట్ బెంగాల్లో కనుక మనం చూసుకుంటే జరిగినటువంటి తీరు. అట్లానే మరి మిగతా వాటికి కూడా వెళ్ళమంటారా సార్, చెప్పమంటారా? కానీ అప్పుడే అయిపోలేదు, ఇంకా ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోవద్దు, కొన్ని రౌండ్లు మాత్రమే అయ్యాయి, ఇంకా మిగిలే ఉన్నాయని మమతా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితాలు మనవైపే ఉన్నట్టుగా అన్నట్టు కూడా ఇది చాలా హాస్యాస్పదం అండి. ఎక్కడ 96, దానికి డబుల్గా ఉన్నటువంటి ఎక్కడ 192, ఇవేనండి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి పోకడలు, ఇటువంటి ఒకవేళ మెజార్టీ ఎక్కువగా బీజేపీకి సంబంధించి వస్తే కనుక రీకౌంటింగ్ అడగండి అని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటారు రీకౌంటింగ్ చేస్తారు, ఇంకా ట్యాంపరింగ్ జరిగింది కూడా అంటారు. వాళ్ళు సాక్షాత్తు ఫాల్దా ఏరియాలో 15 బూతుల్లో, ఏది డైమండ్ హార్బర్లో కానీ 15 బూతుల్లో ఆ టీఎంసీ గూండాలు పబ్లిక్గా ఎలక్షన్ రోజున మరి కమలం గుర్తుపైన టేపును అతికించటం, అసలు ప్రజాస్వామ్యం అక్కడ ఉన్నదా, ఆటవిక రాజ్యం వెళుతుందనేది ప్రజలందరూ గమనించారు. మళ్ళీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ ఫాల్దా ఏరియా ఒక నియోజకవర్గాన్ని మళ్ళీ ఆపాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళా మోర్చా అధ్యక్షురాలు కంప్లైంట్ ఇవ్వటం వలన కొంతమంది అక్కడ ఉన్నటువంటి దుష్టశక్తులు ఓట్లకు రానియకుండా ఒక గ్రామాన్ని కూడా దిగ్బంధనం చేసే పరిస్థితులు రీత్యా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దాన్ని మళ్ళీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. వీటన్నిటికి కూడా బెంగాల్ దేశ ప్రజలు, వెస్ట్ బెంగాల్ యొక్క ప్రజలే నిదర్శనం, తార్కాణం, వాళ్ళే సాక్షులుగా మనకందరికీ తెలిసిందే, ప్రపంచం మొత్తం తెలిసిందే. ఏదైతే మరి ఆ రోజున 2 రోజుల క్రితం కూడా మరి బంగ్లాదేశ్ ఎంపీ స్వయంగా ఆయన చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క పార్లమెంట్లో, రేపొద్దున అక్కడ రాబోతుంది వెస్ట్ బెంగాల్లో బీజేపీ సర్కార్ రాబోతుంది, మరి మన యొక్క వాళ్ళు అక్కడ వెళ్ళటం, అక్రమ వలసలు మరి ఇలా వస్తారని ఆయన చింతించటం, అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఒక దేశీయ భారతీయురాలేండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మరి ఇటువంటి దేశద్రోహ నేరాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రజలందరూ భావించడం చేత ఆవిడకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది సార్. రైట్, రామకృష్ణ గారు మాట్లాడదాం. నగేష్ గారు ఉన్నారు. నగేష్ గారు, కేరళకి సంబంధించి కూడా యూడీఎఫ్ ఆధిక్యంగా దూసుకుపోతోంది. ఎల్డీఎఫ్ వైఖరి అంటే శబరిమల టెంపుల్ ఇష్యూకి సంబంధించి దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడిందని అనుకోవాలా, లేదంటే 1960 దశకం తర్వాత